ఇక విశాఖ ఋషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జరిగిందంతా చెప్తున్నా. దీని మీద అనేక రకాలు, ఎందుకంటే రెండు ఆప్షన్స్ మీకు చెప్పా. దీన్ని టూరిజం రిసార్ట్ గా కంటిన్యూ చేయాలా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సలహా మేరకు దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే అభిప్రాయం చెప్పారో దాని ప్రకారం చేయాలా అనేటువంటిది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలన చేసినప్పుడు సెక్యూరిటీ రీజన్స్ అనేక రకాలైనటువంటి మెజర్స్ అనేటువంటి ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఒక 5-10% పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సహజంగా మంచి రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో మిమ్మల్ని కూడా త్వరలో తీసుకెళ్లి చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. హడావిడి మంచి రోజు చేస్తాం. నీకు మంచి రోజు ఉందంటే గృహప్రవేశం చేసుకున్న మంచి రోజు చేస్తావా, లేకపోతే అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఏ రోజు పడితే ఆ రోజు చేసుకుంటావా? ఈ ప్రభుత్వం ఆస్తి అయినా ప్రైవేట్ ఆస్తి అయినా ఏదన్నా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అన్యమత ప్రార్థనలు, అటు ముస్లింస్, ఇటు క్రిస్టియన్ ఫాస్టర్స్, అటు స్వామీజీ అందరూ కూడా కలిసి ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రక్రియలు, సాంప్రదాయాలు, కల్చర్, ట్రెడిషన్స్ అనేటువంటివి మనకి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉన్నాయి. ఆ ట్రెడిషన్స్ ప్రకారం చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి కోర్టు అడ్డంకులు ఈ నిర్మాణానికి సంబంధించి కానీ దీనికి మీద అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ రకమైనటువంటి అడ్డంకులు నిర్మాణానికి సంబంధించి కానీ ఇక్కడ ఆ రిసార్ట్ ప్రారంభించేటువంటి దానికి కానీ ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు. చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా కోర్టులో చేయాలన్నటువంటి ప్రయత్నం చేసినా అవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధిగమించింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. అఫీషియల్ నేను మంత్రిని చెప్తుంటే మళ్ళీ అఫీషియల్ అన్అఫీషియల్ అంటాం. ఇనాగ్రేషన్ అఫీషియల్ అని చెప్తున్నాం కదా. మంత్రిని చేస్తాం, చెప్పాను కదా. 2 మెజర్స్ ఉన్నాయని, 2 ఆలోచనలు ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు, ఒకటి ముఖ్యమంత్రి గారు ఉండాలా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అనేక రకాలైనటువంటి మెజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకొని నిర్ణయం చేసిన తర్వాత తప్పకుండా మీ ద్వారా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. థ్యాంక్ యూ.